నిరంతరం ఎవరో ఒకరు మీరు బరువు పెరుగుతున్నారని అంటున్నారా? అకస్మాత్తుగా బరువు పెరగడం అనేది ఎల్లప్పుడూ ఎక్కువ తినటం వల్లనే కాకపోవచ్చు. ఫ్లూయిడ్ రిటెన్షన్ అంటే ద్రవాలు మన బాడీలో నిల్వ ఉండటం, హార్మోన్ సమతుల్యతలో మార్పులు అంటే థైరాయిడ్ సమస్యలు, హృదయము, కిడ్నీలు, కాలేయం సమస్యలు కూడా కావచ్చు. మహిళల్లో మెనోపాజ్ లేదా PCOS సమయంలో కూడా ఈ మార్పులు గమనించవచ్చు. మరియు పురుషులు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొనవచ్చు. కొన్నిసార్లు మనం తీసుకునే మెడిసిన్స్ వల్ల కూడా కావచ్చు. కాళ్ళవాపు, అలసట లేదా శ్వాస తీసుకోవడంలో సమస్యలతో బరువు పెరగడం కూడా ఉన్నట్టయితే ఇది ఒక హెచ్చరిక కావచ్చు. జీవనశైలి, ఆహారము, బ్లడ్ టెస్టులు, అవయవాల ఫంక్షన్ ద్వారా దీని మూల కారణాన్ని వైద్యులు తెలుసుకుంటారు. భారతదేశంలో 50 సంవత్సరాల తర్వాత సగటున సంవత్సరానికి 1/2 కిలో నుంచి 1 కిలో వరకు బరువు పెరుగుతూ ఉంటారు. ప్రధానంగా కూర్చొని ఉండే జీవనశైలి మరియు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఆహారం కారణం కావచ్చు. ఈ మధ్య అధ్యయనాల్లో తెలిసింది ఏంటంటే భారతీయులు రోజువారీ క్యాలరీస్లో 62% కేవలం రైస్ లేదా రొట్టె నుండే వస్తోందని. ఇది ఊబకాయము, డయాబెటిక్స్ రిస్క్ కూడా పెంచుతుంది. సో అకస్మాత్ మార్పులను గమనించండి. ఇతర లక్షణాలు కూడా పరిశీలించండి. ఏమైనా అనుమానం ఉన్నట్టయితే ముందే డాక్టర్ని సంప్రదించండి.